99 టీవీ. నేను ప్రియాంక. వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. కొన్ని నెలల కిందట వరుస రైళ్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత విమాన ప్రమాదాల వంత అయింది. తాజాగా ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. లారీలు కూడా మీద పడిపోతున్నాయి. బైక్లపై 100కు మించిన వేగంతో వెళుతూ దేనికో దానికి గుద్దుకొని చనిపోతున్నారు. టీవీలలో, న్యూస్ పేపర్లలో రోడ్డు ప్రమాదాల గురించి చూడని రోజంటూ లేకుండా పోతోంది. మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదురొచ్చే వాళ్ళు గుద్దుకుంటూ పోతున్నారు. అసలు బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగొస్తామో లేదో కూడా తెలియదు. అంత దారుణంగా మారింది పరిస్థితి. మన దేశంలో ప్రతిరోజు రోడ్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం. ఈ అతివేగం మనుషుల ప్రాణాలను తీస్తోంది. రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు నియంత్రణ కోల్పోతే ఒక్క క్షణంలో ప్రమాదం జరిగిపోతుంది. అందుకే అతివేగం అనేది ప్రాణాంతకం. ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువ అతివేగం వల్లనే జరుగుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతిరోజు సుమారు 400 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది కాళ్ళు చేతులు కోల్పోతున్నారు. కుటుంబంలో సంపాదించేవారు చనిపోయినా, లేదంటే శాశ్వత అంగవైకల్యంతో మంచం పట్టినా ఇక ఆ కుటుంబం దిక్కులేనిదైపోతున్న పరిస్థితి. డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా హైవేలలో ప్రతిరోజు సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో 30% కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టానికి ఇది ఉదాహరణ. తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య అతివేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,000 మందికి పైగా మరణించారు. అతివేగం వల్ల సంభవించే మరణాలలో తెలంగాణ దేశంలోని 7వ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇది ఎక్కువ. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపటం, రాంగ్ రూట్ డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాము ప్రాణాలు కోల్పోయేదే కాక అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. అందుకే అలాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చారు హైదరాబాద్ సిపి సజ్జనార్. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుంచి విజయవాడ, ఇబ్రహీంపట్నం మధ్య దూరం 250 కిలోమీటర్లు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3 గంటల్లో ఆ దూరాన్ని అధిగమిస్తాయి. ఈ హైవేలో 2 చోట్ల స్పీడ్ గన్లు ఉండగా బస్సు డ్రైవర్లు ఆ ప్రాంతాల దగ్గరకు వచ్చేసరికి వేగం తగ్గిస్తున్నారు. నిజానికి మన హైవేలలో చాలా వరకు బస్సులైతే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో, కార్ల వంటివి అయితే 100 కిలోమీటర్ల వేగంలోపే ప్రయాణించేలా డిజైన్ చేసినవి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హైవేలపై వేగం గంటకు 90 కిలోమీటర్లు మించకూడదు. తెలంగాణలో అయితే 80 కిలోమీటర్ల వేగం దాటకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు. దీనితో ఏ చిన్న తేడా వచ్చినా క్షణాల్లోపే వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోతారు. అటు కార్లు సైతం 150 కిలోమీటర్ల మించి వేగంతో నడుపుతున్నారు. లారీల్లో కెపాసిటీకి మించి లోడ్ చేస్తున్నారు. బైక్లపై వెళ్లేవారు కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకుండా భయంకరమైన వేగంతో దూసుకువెళ్తున్నారు. ముఖ్యంగా హైవేల వెంట ఉండే వైన్ షాపుల్లో మద్యం సేవించి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాల తీవ్రత పెరిగిపోతోంది. మన దేశంలోని రోడ్లు అసలే అంతంత మాత్రం. భారీ వేగంతో వెళ్లేందుకు అనువైనవి కావు. అలాంటి రోడ్లపై అతివేగం అస్సలు మంచిది కాదు. తాగి నడపటం అన్నది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు, పోలీసులు మాత్రమే కాకుండా పౌరులు కూడా తమ బాధ్యత తాము తెలుసుకోవాలి. అప్పుడే ప్రమాదాలను అరికట్టగలం. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి అందరూ బాధ్యతతో మెలిగినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలను నివారించగలం.